మనకు అనంతపురము రూరల్ మండలంలో 11 పెట్రోల్ బంకులు ఉన్నాయి. ఈ 11 పెట్రోల్ బంకుల్లోనూ ప్రతి చోట ఎక్కడ పోయినా కూడా జనాలు ఉండడము, ముఖ్యంగా ఎక్కువగా క్యాన్లు పట్టుకొని రావడము, టూ వీలర్స్లోను ఈ విధంగా రద్దీ అనేది ఎక్కువగా పెరిగి ఉంది. అయితే దీనికి ప్రధాన కారణం మనకు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి మాకు ఉన్నటువంటి సమాచారం మేరకు 1-2 బంకుల్లోనూ కొన్ని చోట్ల కొరత ఉన్నమాట వాస్తవమే. దాన్ని ఆసరాగా తీసుకొని మన ఈ సోషల్ మీడియాలో కూడా ఇంకా పెట్రోల్ దొరకడం లేదు, ఈ యుద్ధ వాతావరణం ఉండడం వల్ల పెట్రోలు డీజిల్కి కొరత ఉందని ఎక్కువగా స్ప్రెడ్ చేయడం వల్ల ప్రతి చోట ప్రతి బంకు దగ్గర ఈ విధమైనటువంటి ఈ పరిస్థితి ఏర్పడింది. అయితే ఇప్పుడు మాకున్నటువంటి 11 పెట్రోల్ బంకుల్లోనూ 3 బంకుల్లో నిన్నటి వరకు ఉన్నింది, ఈరోజు అయిపోయింది. మిగతా అన్ని బంకుల్లోనూ పెట్రోల్ అయితే ఉంది. ఎక్కడైనా సరే పెట్రోలు డీజిల్ అయిపోయిన వెంటనే మా జిల్లా అడ్మినిస్ట్రేషన్ కూడా వితిన్ 8 అవర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నైట్ అయిపోయిందంటే పొద్దునకు వచ్చేస్తుంది, సాయంత్రం అయిపోయిందంటే రాత్రికి వచ్చేస్తుంది. ఈ విధంగా ఎక్కడా కూడా పై లెవెల్లో మనకు పెట్రోల్ కొరత నిజంగా లేదు. కానీ భయాందోళనకు గురి కావడం వల్ల అందరూ మనకు వినియోగానికి కావాల్సిన దానికన్నా ఎక్కువ మొత్తంలో మనము తీసుకుంటున్నాము. ఆ విధంగా తీసుకోవడం వల్ల సప్లై డిమాండ్ ఈ విధమైనటువంటి వ్యత్యాసాల వల్లనే కొరత అని చెప్పేసి మనము అనుకుంటున్నాం తప్ప ఇంతకు మించి ఏమీ లేదు. అంటే మామూలుగా వాడేటువంటి పెట్రోల్ బంకుల్లో దాదాపు ఒక 50 లీటర్లు ప్రతిరోజు ఈ పెట్రోల్ బంకుల్లో ఖర్చు అవుతుంది అనుకుందాం. ఇప్పుడు ఏదైతే ఈ ప్యానిక్ సిచ్యువేషన్ ఉందో దీని నుంచి 100 లీటర్లు కొనుగోలు చేస్తున్నారు. అంటే అవసరమైన దానికన్నా ఎక్కువ వాడుతున్నారు. ఎందుకంటే రేపు దొరుకుతుందో లేదో అనేటువంటి ఒక భయంతో ఈ పని చేస్తున్నారు. అయితే ప్రజలందరూ ఈ విధమైనటువంటి ఆందోళనకు గురికావద్దని చెప్తున్నాము. జిల్లా అడ్మినిస్ట్రేషన్ నుండి, స్టేట్ నుంచి కూడా మనకు పూర్తిగా దీనికి సంబంధించినటువంటి కొరత లేదని చెప్పేటువంటి సమాచారం ఉంది. అక్కడి నుంచి కూడా మనకు పూర్తి సప్లై ఉంది. ఈ ఐఓసిఎల్ కానీ, హెచ్పిసిఎల్ కానీ, బీపీసీఎల్ ఇవన్నీ కూడా కేవలం 8 అవర్స్ లోపల మనకు సరుకుని తెచ్చిచ్చేటువంటి యంత్రాంగాన్ని కలిగి ఉంది. ఎక్కడ కూడా ఈ కంపెనీస్లో కూడా కొరత లేదని చెప్పేసి అందరికీ తెలియజేసుకుంటున్నాము. జిల్లా యంత్రాంగం తరఫున మీకు అందరికీ విజ్ఞప్తి ఏమంటే ప్యానిక్ కావద్దండి ఎవరు. దయచేసి ఎంత అవసరమో అంత తీసుకోండి. పెట్రోల్ కానీ డీజిల్ కానీ కొరత ఎక్కడా లేదు. 8 అవర్స్ లోపల ప్రతి బంకుకి సప్లై చేయించగలిగేటువంటి పరిస్థితులని ఇప్పుడు మనం పునరుద్ధరించినామని చెప్పేసి ఈ మీడియా ముఖంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. మా ఏరియాలో 11 పెట్రోల్ బంకులు ఉన్నాయి. 11 పెట్రోల్ బంకుల్లో ప్రస్తుతానికి 3 లేదు, అది కూడా పొద్దునకంతా వచ్చేస్తుంది. ఇంకా మిగతా పెట్రోల్ బంకుల్లో అన్నిటిలోనూ కావాల్సినంత ఉంది మనకు. అయితే కొన్ని చోట్ల పెట్రోల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల పెట్రోల్ అయిపోయి ఉంటుంది, డీజిల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల డీజిల్ అయిపోయి ఉంటుంది. చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారు, క్యాన్స్ అవి ఇవి తీసుకొని వచ్చి భయభ్రాంతులకు గురై అవన్నీ నింపుకొని తీసుకొని పోతున్నారు. ఈ విధమైనటువంటి పరిస్థితి కరెక్ట్ కాదని చెప్పేసి మనము అక్కడ ఉన్నటువంటి బంకులకు, రిటైలర్స్కి అందరికీ కూడా సూచనలు ఇచ్చినాం. ప్రస్తుతానికైతే ఈ క్యాన్లలోనూ వాటిలోనూ వేసి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ అగ్రికల్చరల్ అవసరాలకు కావాలంటే అగ్రికల్చరల్ అవసరాలకు సంబంధించి మేము అక్కడ ఒక విఆర్ఓని పెట్టినాము, ఆయన నిర్ధారిస్తాడు. ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర ఒక విఆర్ఓ, ఒక పోలీసు ఉన్నారు. అది కూడా జిల్లా కలెక్టర్ గారు మనకు ఆర్డర్ చేసినారు. అది నిజంగా వీళ్ళకి అగ్రికల్చరల్ ఆపరేషన్స్కి అవసరం ఉంది అని ఆయన నిర్ధారిస్తే అప్పుడు కావాల్సింటే మనం దీంట్లో క్యాన్లో ఇవ్వగలుగుతాం. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 1-2 రోజులు ఇవన్నీ కూడా సెట్ అయిపోతాయి. ఏం ప్యానిక్ సిచ్యువేషన్ అయితే ఎక్కడా లేదు. అందుకనే బ్లాక్లో అమ్ముతారు కాబట్టి ఇట్లా క్యాన్లలో తీసుకుపోయి బ్లాక్లో అమ్ముతారు. దాన్ని కర్టైల్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మనం ఈ పని చేస్తున్నాం. బ్లాక్లో అమ్మితే మీకు తెలుసు, మనము సెక్షన్ 6 ఆఫ్ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటన్నిటి మీద మేము చర్యలు తీసుకుంటున్నాము. కేసెస్ కూడా పెడతాము. మామూలుగా ఇంతకుముందు కూడా బ్లాక్లో అమ్మే వాటన్నిటికీ కూడా కేసెస్ పెట్టడము, ఇల్లిసిట్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ పెట్రోల్ అండ్ డీజిల్ ఎక్కడున్నా కానీ ఈవెన్ ఎక్స్ప్లోజివ్ యాక్ట్ కింద కూడా మనము కేసెస్ పెడుతున్నాం వీళ్ళ మీద. రేట్లు ఇవి పెరుగుతాయా తగ్గుతాయా అనేది నేనైతే చెప్పలేను, కానీ రేట్లకు సంబంధించినటువంటి సమాచారం అయితే మా దగ్గర ఏం లేదు. ప్రస్తుతం ఉన్న రేట్లకైతే వాళ్ళు ఎక్కువ అమ్మడానికి వీలు లేదు. అటువంటి సందర్భాలని ఏవైనా పరిస్థితులు ఉంటే కూడా మా దృష్టికి తీసుకొని వస్తే తప్పకుండా వాళ్ళ మీద టోల్ ఫ్రీ నంబర్ వచ్చేసి మనకు కలెక్టరేట్లో పెట్టినారు. ఇంకా తహసీల్దార్ నంబర్లు అయితే మీకు తెలుసు. ఎక్కడ ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా డైరెక్ట్ తహసీల్దారులకే ఫోన్లు చేయండి, మేము వాటి మీద స్పందిస్తాము. తగిన సమయంలోనే తగిన చర్య తీసుకుంటాము. థ్యాంక్ యూ వెరీ మచ్.